రామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. మనం జీవితంలో విజయాన్ని కానీ అపజయాన్ని కానీ ఎక్కువగా ప్రభావితం చేసేది మన మాట తీరే. ఎంత హితవచనమైనా సరే మనం ప్రేమపూర్వకంగా చెప్పిన దానికి, కఠినంగా చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. మనకి శత్రువులను ఏర్పరిచిన, మిత్రుల్ని ఏర్పరిచిన మన మాట తీరే. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ సందర్భానికి సందర్భానికి అవసరమైనటువంటి మాటలు ఆ సందర్భంలో మాట్లాడాలి. మనం మాట్లాడటానికి అవకాశం ఉంది కదా అని అసందర్భమైన విషయాలు మాట్లాడి అభాసు పాలు కావద్దు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తానొవ్వక ఇతరులను నొప్పించక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. చక్కని సూత్రం. ఈ సూత్రాన్ని మనం అలవాటు చేసుకుందాం. ఎవరిని నొప్పించేటువంటి మాటలు మాట్లాడద్దు. నేను చెప్పింది సత్యమే కదా అని కఠినంగా మాట్లాడితే ఎవరు నీ మాట వినరు. చక్కగా ప్రేమపూర్వకంగా మాట్లాడటం నేర్చుకుందాం. మిత్రులని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం, కానీ మిత్రులని తగ్గించుకునేటువంటి మాట తీరుని వదిలేద్దాం. చక్కగా మాట్లాడదాం, చక్కని మాటలు మాట్లాడదాం, సంతోషంగా ఉందాం, సంతోష పెట్టేటువంటి మాటలు మాట్లాడదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నా మాట మీకు నచ్చినట్టయితే మరొకరికి షేర్ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.